హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసే ఎగ్ ఫ్రై కాకుండా చపాతీ రోటీ రైస్లోకి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్టీగా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటుంది. టైం లేనప్పుడు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 3 గుడ్లు తీసుకొని ఒక బౌల్లో పగలగొట్టుకోవాలి. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ కారప్పొడి, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి 2 నిమిషాల సేపు బాగా కలపాలి. ఫ్లఫీగా రావడానికి ఇలా కలుపుకోవాలండి. స్మాల్ సైజ్ విస్కర్ అయినా ఫోర్క్ అయినా యూజ్ చేయొచ్చండి బీట్ చేయడానికి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యేంత వరకు ఉండాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇలా చిల్లులు గరిట ఒకటి తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని నెమ్మదిగా ఈ చిల్లులు గరిట పైన పోయాలి. ఇలా మొత్తం ఎగ్ మిక్చర్ని పోయాలండి. ఇప్పుడు గరిటతో ఎక్కువ మ్యాష్ చేయకుండా కలుపుకుంటూ 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా చేసే ఎగ్ బుర్జీకి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఇది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇలా లైట్గా మ్యాష్ చేసుకోండి. రెండు నిమిషాలు అయిందండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం మిగిలిందండి. ఇదే కడాయిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసి 1 నిమిషం పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటా ఒకటి వేయాలండి. కారప్పొడి 1/4 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్, సాల్ట్ 1/4 టీ స్పూన్ వేసి టమోటో మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలండి. టమోటో మగ్గిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని దీంట్లో వేసి 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బుజ్జిలాగా చిన్న ముక్కలుగా కావాలంటే వీటిని లైట్గా మ్యాష్ చేసుకోండి. కొత్తిమీర వేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చపాతీ రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.